నిషిద్ధ జాబితాలోకి 1 కోటి ఎకరాలు పేదల భూముల్లో సర్కారీ ఎర్ర జెండా 22A. రైతులారా భూ యజమానులారా బహుపరాగ్ 22A జాబితాలోకి భారీగా భూములు. గతంలో 15 లక్షల ఎకరాలుండగా ఇప్పుడు ఏకంగా 1 కోటి ఎకరాలు చేరిక. విచారణ లేదు, రైతుల అభిప్రాయం లేదు, ఇష్టారీతిగా నిషేధిత జాబితాలో చేర్చిన వైనం. రైతులు భూ యజమానులకు తీవ్ర నష్టం. అమ్మడానికి కొనడానికి వీలు లేకుండా కళ్ళెం. నిషేధిత భూ సమస్యలు పరిష్కరిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ. ఇప్పుడేమో భారీగా నిషేధిత జాబితాలోకి అంటూ ఇక్కడ భూభారతిలో ఏం జరుగుతుందో చూడుర్రి. కాంగ్రెస్ సర్కార్ భాగోతం. ఈ 22A అనేది ఏముందో ఒకసారి చూడండి. రైతులారా భూ యజమానులారా బహుపరాగ్ మీ పేరు పైన ఉన్నదా, నిషేధిత జాబితాలో చేరిందా ఓసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్ 1 కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ 1 కోటి ఎకరాల్లో మీ భూమి కూడా ఉండే ప్రమాదం ఉన్నది. సంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో ఏకంగా 4000 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టినట్టు తెలిసింది. బీఆర్ఎస్ హయాంలో నిషేధిత జాబితాలో 20 లక్షల ఎకరాలు మాత్రమే ఉండగా రేవంత్ సర్కారు ఏకంగా 4 ఇంతలు పెంచి 1 కోటి ఎకరాలు అమ్మడానికి కొనడానికి వీలు లేకుండా కళ్ళెం వేసిందంటూ. అమ్మడానికి కొనడానికి అసలు పరిస్థితే ఉండదట. ఇలా చూడుర్రిగా. ఇగో కాంగ్రెస్ నేతల సెటిల్మెంట్లు దందాలు చేసుకునేందుకు ప్రభుత్వం అడ్డదారిలో అవకాశాలు సృష్టిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఇష్టానుసారంగా నిషేధిత జాబితాలో భూములను చేర్చిందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిషేధిత భూముల జాబితాను రెవెన్యూ శాఖ సిద్ధం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పట్టా భూములు సైతం నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్తూ సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయడం లేదని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి స్థాయిలో నిషేధిత జాబితా 22A, దాని పేరు 22A నిషేధిత జాబితా పార్ట్ B భూముల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించింది. దీంతో రెవెన్యూ శాఖ అధికారులు 3 నెలలుగా ఇదే పనిలో నిమగ్నం అయ్యారు. ఇటీవలే జిల్లాల వారీగా 22A పార్ట్ B భూముల జాబితా సిద్ధమైనట్టు సమాచారం. అయితే ఈ జాబితాలో గతానికి మించి భారీ మొత్తంలో భూములను చేర్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆనాడు ఆ 20 లక్షల ఎకరాలు ఉంటేనే దాని గురించి ఎన్నిసార్లు మాట్లాడిరంటే ఇదంతా కూడా దోపిడీకి గురవుతా ఉంది, ఇదంతా కూడా దోసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పిండ్రు. మరి ఇలా 1 కోటి ఎకరాలకు ఎవరు ఎగనామం పెడుతున్నాడు, ఎవడు పంగనామం పెడుతుండు చూడురు. అయితే ఈ జాబితాలో గతానికి మించి భారీ మొత్తంలో భూములను చేర్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇష్టానుసారం సర్వేలు చేసి ప్రభుత్వానికి సంబంధం లేని ఎలాంటి వివాదం లేని భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చినట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 1 కోటి ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేరినట్టు రెవెన్యూ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ జాబితాను త్వరలో సబ్ రిజిస్ట్రార్లకు అందించి పోర్టల్లో అప్లోడ్ చేయనున్నట్టు తెలిసింది. సాధారణంగా ప్రభుత్వ అసైన్డ్ వక్ఫ్ దేవాదాయ సీలింగ్ అటవీ భూముల నిషేధిత జాబితాలు ఉంటాయి. ఏవేవి? ప్రభుత్వ భూములు. ఎందుకోసానికంటే అది అమ్మద్దు కొనొద్దు కాబట్టి. అట్లే అసైన్డ్ భూములు కూడా, దాంతోపాటు వక్ఫ్ భూములు కూడా, దాంతోపాటు దేవాదాయ ఎండోమెంట్ అంటారు, దాంతోపాటు సీలింగ్, దాంతోపాటు అటవీ భూములు ఉంటాయి కదా. వీటికి సంబంధించి మాత్రమే నిషేధిత జాబితాలు ఉండాలి. కానీ ఇప్పుడు ఏమైతున్నాయి, ఎవరెవల భూములు ఎటెటు పోతున్నాయి ఒకసారి చూడండి. తర్వాత బాధపడాల్సి వస్తుంది మళ్ళా ఇది తెలుసుకోకపోతే. జాబితాలో చేర్చుతుంటారు, ఆ భూములు మాత్రం ఉండాలి లెక్కకైతే. కానీ వీటితో పాటు వివాదాస్పద భూములు, న్యాయ వివాదాల్లో ఉన్న భూములను కూడా ఇదే కోవలో పరిగణిస్తారు. రెవెన్యూ శాఖ ఇటీవల సిద్ధం చేసిన జాబితాలో ప్రభుత్వానికి సంబంధించిన భూములతో పాటు ఎలాంటి వివాదాలు లేని ప్రైవేటు పట్టా భూములను కూడా భారీగా చేర్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలా 1 కోటి ఎకరాల పట్టా మార్పిడిపై నిషేధం విధించనున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో ధరణి పోర్టల్లో అందుబాటులోకి తెచ్చిన సమయంలో నిషేధిత జాబితాలో సుమారు 20 లక్షల ఎకరాల భూమి ఉన్నట్టు రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు విచారణ జరిపి ఇందులో నుంచి 3 లక్షల ఎకరాలను తొలగించారని అంటున్నారు. తాము అధికారంలోకి వస్తే భూ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వాటిని తగ్గించకపోగా 1 కోటి ఎకరాలకు పెంచినట్టు తెలిసింది. నిషేధిత భూ జాబితాలో చేర్చడంతో ఈ మొత్తం భూములపై క్రయ విక్రయాలు పూర్తిగా నిలిచిపోతాయి. అమ్మడానికి కొనడానికి వీలు లేకుండా పోతుంది. వారసత్వ మార్పిడి కూడా చేయలేని దుస్థితి ఏర్పడుతుంది. చివరికి పెట్టుబడి సాయం కూడా అందదు. అంటే రైతులకు కానీ భూ యజమానులకు కానీ ఆ భూమితో ప్రయోజనం శూన్యం. ఇష్టానుసారంగా జాబితా నిషేధిత భూముల జాబితా తయారీలో రెవెన్యూ శాఖ పూర్తిగా నిర్లక్ష్యం వివరించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో రైతులు భూ యజమానుల నుంచి ఎలాంటి విచారణ లేకుండానే రెవెన్యూ అధికారులు ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చినట్టు ఆరోపిస్తున్నారు. ఆ జాబితాలో చేరిస్తే ఏమున్నది, ఇంకా ఆయనకి కనీసం రైతు బంధు కూడా రాకుండా అయిపోతుంది. చూడురు. ఇంకా రహస్యంగా భూమాతలోకి ఇప్పటికే నిషేధిత భూముల జాబితా సిద్ధమైన అధికారులు ఎక్కడా ఆ వివరాలు వెల్లడించడం లేదు. ఈ జాబితాను అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు. దీంతో ప్రభుత్వం అధికారుల తీరుపై రెవెన్యూ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జాబితాను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నిస్తున్నారు. అయితే
ఈ జాబితాను నేరుగా భూమాత పోర్టల్లోకి అప్లోడ్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అంతకు ముందే జాబితాలను గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో బహిరంగంగా ప్రదర్శించాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ఎవరి భూమి ఏ సర్వే నెంబర్ నిషేధిత జాబితాలో ఉందో తెలుసుకునే వెసులుబాటు కలుగుతుందని చెప్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదే భూమాత పోర్టల్లో ప్రవేశపెడతామని అంటారు కదా, వాళ్ళు తెస్తున్నది భూమాతనా భూమేతనా పేరు చెప్పాలి. మరి ఇప్పుడు దాని భూమాత అందుమా లేదా భూమేత అందుమా? ధరణిని పక్కకు పెట్టి భూముల రికార్డులు ఆగమైతాయి కదా, మరి మళ్ళీ మధ్యవర్తులు మోపైతారు, మళ్ళీ దళారుల రాజ్యం మొదలవుతుందని అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పదే హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అది నిజమయ్యే అవకాశాలు ఉన్నట్టు రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. అయిపోయిందా భూముల కథ? చేస్తున్నారు ఇక భూమేద చేస్తున్నారు, భూమాత కాదు అది. ఇదంతా కూడా టార్గెట్ జిహెచ్ఎంసీలో ఉన్న భూములను కూడా ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అంతా కూడా చూస్తున్నాం. మరి దీని ప్రతిపక్షాలు సీరియస్ గా తీసుకోవాల్సిందే. ఎందుకంటే రైతులు ఇట్లా ఆగమైపోతారు. వాళ్ళ భూములు కనుక ఏమన్నా అంటే ఆ నిషేధిత జాబితాలో ఎక్కిస్తే ఆయనకి రైతు బంధు రాకుండా, ఆయన పిల్లలకు అప్పచెప్పకుండా, అంటే వారసత్వంగా ఇవ్వలేకుండా, తర్వాత అమ్ముకోకుండా, కొనుక్కోకుండా అంత ఆగమాగం అయిపోతారు. జర్రా దీనిపైన దృష్టి పెట్టాలి, ఖచ్చితంగా ఇది జరగకుండా చేయాలి. లేకపోతే మాత్రం ఇక ధరని తీసుకుపోయి బంగాళాఖాతంలో ఎత్తేస్తామని చెప్పారు కదా వీళ్ళు. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకుపోయి బంగాళాఖాతంలో ఎత్తేసుడే. ఇక 1 కోటి ఎకరాల భూములను గనక మీరు హార్మ్ఫర్డ్ చేసే ఉద్దేశం అంటే వాటిని నిషేధిత జాబితాలు ఎక్కించి రైతుల నుంచి భూ యాజమాన్య హక్కులను కనుక కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని డెఫినెట్ గా బొంద పెడతారు. ఇక దానికి మాత్రం తయారుండరు. రైతులారా, యజమానులారా, బహుపరాగని ఇంతకంటే ఇంకేం చెప్తారు? ఇంకా ఇట్లా నడుస్తుందని తెలిసిన తర్వాత దీనిపైన ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వాలంటరీ భూములు హార్మ్ఫర్డ్, సర్కారీ తీరుపై ఇరిగేషన్ శాఖ ఫైర్, సంస్థ ఉనికికే ప్రమాదమైన హెచ్చరిక. నాడే ప్రాజెక్టుల పరిశోధనల కోసం ప్రత్యేకంగా నదీ పరివాహకం వెంట ఏర్పాటు, దాదాపు 450 ఎకరాల కేటాయింపు, నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ అంటూ చూసిరు కదా. ఇట్లాంటి పరిస్థితులలో మరి ఆగమైపోవడం తప్ప ఇంకోటి ఉండదు. ఇక మన చేతిలో ఏమున్నది? ఇంకెక్కడో సాయం చేసుడు నాకేమైనా తీటనా? ఏంది మాట? ఇదేం భాష? నాకు క్రాస్ క్వశ్చన్లు వేయొద్దంటూ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు బూతులు. పెంబిలో నిలదీసిన ప్రజలపై దురుసుతనం. వడ్లు కొనరు, యూరియా ఇవ్వరా? ఆర్డి తండాలో వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజును అడ్డుకొని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు, మహిళలు. నిర్మల్, వరంగల్ జిల్లాలో స్థానిక ప్రచారంలో 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చేదు అనుభవం అంటూ స్థానిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చుక్కెదురవుతోంది. హామీలు, సమస్యల పరిష్కారంపై ప్రజలు నిలదీస్తుండటంతో ఎమ్మెల్యేల ఆక్రోశంతో ఊగిపోతున్నారు. మీకు సాయం చేసేందుకు నాకేమైనా తీటనా? అబ్బా ఏం భాష ఇది? అరే అమ్మతాన్నాడు మరి వెడమ బొజ్జు అంటూ నిర్మల్ జిల్లా పెంబిలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పచ్చి బూతులు మాట్లాడారు. వానాకాలం బండ్లు కొంటలేరు, యూరియా అందక ఆగమైతున్నామని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును వరంగల్ జిల్లా రామ్దాన్ తండాలో రైతులు, మహిళలు అడ్డుకుంటే ఈ వెడమ బొజ్జు ఎందుకోసం ఇట్లా ఆగమైతుండు? మరి మంచోడే ఉండే, ఇంత పెద్ద వార్త వచ్చింది. ఇక్కడ చూడరు, స్థానిక ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను ప్రజా వ్యతిరేకత వెంటాడుతుంది. అంటే సాయం చేసేందుకు చీటనా అంటే నాకు అర్థం కాలే. ఈయన భాష ఏంది అసలు? ఇక్కడ చూడరు. నిర్మల్ జిల్లా పెంబిలో కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్న మల్లపల్లి సత్యనారాయణ స్వామి తరపున ప్రచారం చేసేందుకు శనివారం ఎమ్మెల్యే బొజ్జు ఎస్సీ కాలనీకి వెళ్లారు. ఓట్లు అడుగుతున్న సమయంలో పలువురు ఆయన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. 2 ఏళ్ల పాలనలో మాకు ఏం మేలు చేశారు, రుణమాఫీ, రైతు భరోసా పేరిట మోసం చేశారంటూ పలువురు యువకులు, మహిళలు నిలదీశారు. కేవలం ఓట్ల సమయంలో వచ్చామని ఇప్పటి వరకు తమ కాలనీకి ఎందుకు రాలేదని విరుచుకుపడ్డారు.